యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ అమ్మేవారిని కొనేవారిని ఆయన అక్కడ నుంచి వారిని తోలివేసి అక్కడ ఆయన ఒక మాట సెలవిచ్చెను. ఏమనగా, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఉన్నదని వ్రాయబడి ఉన్నది అని సెలవిచ్చెను. ఆ విధముగా మహోన్నతుడు మనుషులు కట్టిన మందిరానికి ఆయన ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పరలోక తండ్రి రూపించినటువంటి శరీరము ఇది. ఈ యొక్క శరీరం అయి ఉన్నది దేవుని మందిరముగా ఉన్నది, దేవుని ఆలయము, దేవుని సన్నిధి ఎంత పరిశుద్ధమైందో అదే విధముగానే దేవుడు నివాసించేటువంటి హృదయము కూడా అంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మహోన్నతుడైన తండ్రి తన శరీరాన్ని ఆలయానికి పోల్చుకున్నదిగా మనము వాక్యంలో చూస్తాం. యేసు ప్రభు దేవాలయంలోనికి వచ్చి అందరినీ అక్కడి నుంచి ఆయన తరిమి వేసేటప్పుడు, అంటే అక్కడ వ్యాపారం చేసేవారిని, అక్కడున్నటువంటి శాస్త్రీలు, అక్కడున్నటువంటి పెద్దలు వచ్చి ఏ అధికారముతో నువ్వు ఇదంతా చేస్తున్నావు వాళ్ళు అంటారు. తర్వాత వాళ్ళు ఏమంటారంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడివే అయితే మాకు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియపరచు, మాకు కనపడినట్లుగా నువ్వు ఒక అద్భుతం చేయమని యేసు ప్రభుని అడిగినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను 3 దినములో తిరిగి కట్టుతాను అని యేసు ప్రభు వారితో అనడం మనం చూస్తాం. ఆ విధముగా ఆయన తన శరీరాన్ని ఆలయముగా కనపరిచినట్లు మనం అక్కడ చదువుతాం. మన శరీరము కూడా దేవుడు నివాసించేదానికి ఆలయముగా ఇవ్వబడి ఉంది. కాబట్టి మన శరీరాల్ని, ఆత్మను, ప్రాణాన్ని దేవుని పాద సన్నిధానంలో ప్రతినిత్యము పరిశుద్ధంగా కాపాడుకుంటూ మహోన్నతుని రాకడ కొరకు మనము సిద్ధపరచుకుందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక.